నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాజీవ్ యువ వికాసం పేరు మార్చాలని డిమాండ్. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కవిత. కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ జూన్ 4న దీక్ష చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ప్రతి ఏడాది 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా అని ఆమె నిలదీశారు. పోలవరం నుండి 200 టీఎంసీల గోదావరి నీళ్లను తరలించే ప్రయత్నం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ జూన్ 4న దీక్ష చేయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. తెలంగాణ సోయితో కేసీఆర్ పరిపాలన చేశారన్నారు. హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ లో తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనకపోవడం మన కర్మ అన్నారు. కనీసం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి జై తెలంగాణ అనాలని, అమరులకు నివాళులు అర్పించాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ అనని వారికి, అమరవీరులకు నివాళులు అర్పించని వారికి సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. రాజీవ్ యువ వికాసం పేరు మార్చాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణకు రాజీవ్ గాంధీకి ఏం సంబంధమని ఆమె ప్రశ్నించారు. అమరులు శ్రీకాంతాచారి లేదా యాదిరెడ్డి లేదా కాళోజీ లేదా పివి నరసింహారావు పేరు పెట్టాలని సూచించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నదుల అనుసంధానాన్ని తుపాకుల గూడెం నుండి చేపట్టాలని ప్రతిపాదించిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. కానీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకుండా ఇచ్చంపల్లి నుండి చేపడతామని చెప్పిందన్నారు. పోలవరం నుండి 200 టీఎంసీలను గోదావరి నీళ్లను తరలించే ప్రయత్నం జరుగుతుందని, దీంతో గోదావరి నీళ్లు తెలంగాణకు శాశ్వతంగా దూరం కానున్నాయని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ అంశంపై జూన్ 2 రోజు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రతి ఏడాది 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారా అని ఆమె నిలదీశారు. నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టబోతున్నామన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో వేలాది మందితో మహాధర్నా చేపడతామన్నారు. తెలంగాణ జాగృతి బీసీ బిల్లు కోసం గత ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నామని కవిత తెలిపారు. భూభారతి చట్టం కింద భూ సంబంధిత సమస్యలపై రైతులు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు వీలుగా జూన్ 3 నుండి అన్ని మండలాలలో గ్రామాల వారీగా చేపట్టనున్న రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ నూతన 6వ చట్టంలో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిశీలన, విచారణ ప్రక్రియలను నిర్వహించాలని ఆయన అన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకొచ్చిన భూభారతి చట్టం కింద భూ సంబంధిత సమస్యలపై రైతులు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించేందుకు వీలుగా జూన్ 3 నుండి అన్ని మండలాలలో గ్రామాల వారీగా చేపట్టనున్న రెవెన్యూ సదస్సులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో శనివారం తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లకు రెవెన్యూ సదస్సుల నిర్వహణ, దరఖాస్తుల పరిశీలన, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా భూభారతి చట్టంలోని నిబంధనల గురించి, దరఖాస్తులను పరిష్కరించాల్సిన తీరును తెలియజేశారు. ఇప్పటికే పైలట్ ప్రతిపాదికన జిల్లాలోని మెండోరా మండలంలో గల 8 గ్రామాలలో రెవెన్యూ సదస్సులను జరిపి క్షేత్రస్థాయి విచారణ నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అదే తరహాలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సదస్సులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ నూతన ROR చట్టంలో పొందుపరిచిన నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిశీలన, విచారణ ప్రక్రియలను నిర్వహించాలని అన్నారు. జూన్ 3 నుండి 20వ తేదీలోపు రెవెన్యూ సదస్సులను విజయవంతంగా పూర్తి చేయాలని గడువు విధించారు. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సదస్సులు ప్రారంభం కావాలని, సాయంత్రం వరకు అందుబాటులో ఉంటూ దరఖాస్తులు స్వీకరించాలన్నారు. నిర్ణీత షెడ్యూల్ను అనుసరిస్తూ రెవెన్యూ బృందాలు సకాలంలో గ్రామాలకు చేరుకోవాలని, సదస్సుల నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని 1-2 రోజుల ముందే ఆ ప్రాంత రైతులు, ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ కోసం కౌంటర్ ఏర్పాటు చేయాలని, దరఖాస్తుదారులకు సహకరించేలా హెల్ప్ డెస్క్ ను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా దరఖాస్తులు దాఖలు చేసేలా చూడాలని, రిజిస్టర్లలో సమగ్ర వివరాలను నమోదు చేస్తూ పూర్తి డేటాను కంప్యూటర్, ఆన్లైన్లోనూ పొందుపరచాలని ఆదేశించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పక్కాగా ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించాలని, మొక్కుబడిగా కాకుండా ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా సమగ్రంగా పరిశీలించాలని హితవు పలికారు. ప్రభుత్వ మార్గదర్శకాలు భూభారతిలోని నిబంధనలపై పరిపూర్ణమైన అవగాహనను కలిగి ఉన్నప్పుడే తప్పిదాలకు తావు లేకుండా దరఖాస్తుల పరిశీలన, విచారణ ప్రక్రియలను నిర్వహించగలుగుతారని అన్నారు. ముందుగా డెస్క్ వర్క్ ద్వారా రెవెన్యూ రికార్డులతో దరఖాస్తులోని వివరాలను సమగ్రంగా పరిశీలన చేసుకోవాలని, అనంతరం క్షేత్ర స్థాయికి వెళ్లి నిబంధనలకు అనుగుణంగా విచారణ చేయాలన్నారు. ఎలాంటి ఆరోపణలు, విమర్శలకు తావు లేకుండా విచారణ ప్రక్రియను పూర్తి నిబద్ధత, నిజాయితీగా నిర్వహించాలని సూచించారు. అవకతవకలకు తావు కల్పిస్తే ప్రభుత్వ యంత్రాంగానికి, రెవెన్యూ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు తలొగ్గకుండా భూభారతి దరఖాస్తుల విచారణలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తూ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా రెవెన్యూ అధికారులు, సిబ్బంది అందరూ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ హితవు పలికారు. కావాలని తప్పిదాలకు తావు కల్పిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని, సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడబోమని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. భూభారతి చట్టంలో అప్పీలు వ్యవస్థను అమలు చేస్తున్నందున ప్రతి దరఖాస్తును ఎంతో జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంటుందని, దరఖాస్తుదారుడు తిరిగి అప్పీల్కు వెళ్లే పరిస్థితి ఉత్పన్నం కాకుండా నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా విచారణ జరిపి వాస్తవ పరిస్థితులతో కూడిన అభిప్రాయాలను నివేదికలో పేర్కొనాలని కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలన, విచారణ ప్రక్రియలు నిర్వహించే సమయంలో ప్రతి ఒక్కరూ సంయమనంతో వ్యవహరించాలని ఆయన అన్నారు. సాదా బైనామాలు, POT దరఖాస్తులకు సంబంధించి రికార్డుల పరిశీలన సాధారణ విచారణలో మాత్రమే జరపాలని, హైకోర్టులో స్టే తొలగిన మీదట ప్రభుత్వం వెలువరించే మార్గదర్శకాలను అనుసరిస్తూ సాదా బైనామా, POTలను క్రమబద్ధీకరించడం జరుగుతుందని దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయాలని ఆయన సూచించారు. ఒకే దరఖాస్తులో 1 కంటే ఎక్కువ సంఖ్యలో భూ సమస్యలను పొందుపరిస్తే ప్రతి సమస్యను తప్పనిసరిగా పరిశీలిస్తూ వేరువేరుగా విచారణ జరపాలని ఆయన అన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, RDOలు రాజేంద్ర కుమార్, రాజాగౌడ్, అన్ని మండలాల తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, RIలు, సర్వేయర్లు పాల్గొన్నారు. దుబాయ్కి వెళ్తే వర్క్ కోసం భార్యలు సక్సెషన్ కోసం అప్లికేషన్స్ పెట్టుకున్నారు. సాదా బైనామాలకు సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయి. సక్సెషన్లో కూడా వాళ్ళ వారసులకు ఎలాంటి రెవెన్యూ రికార్డులలో ఎంట్రీ లేకుండా భూమి కావాలని సక్సెషన్ కోసం పెట్టుకున్నారు. ఫీల్డ్ మీద, మోక మీద పొజిషన్ లేకుండా, రెవెన్యూ రికార్డులు లేకుండా కూడా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటిది మనకు ఫీల్డ్లో చూసేటప్పుడు వస్తుంది. అవి జాగ్రత్తగా చూసుకొని చేయాల్సి ఉంటుంది. అందులో దానికి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్, డివిజన్, మండల్, గ్రామానికి సంబంధించినటువంటి వివరాలు మెన్షన్ చేయాలి. ప్రతి గ్రామానికి కూడా మనం 4 డిజిట్స్ అంటే 0001 నుంచి 99 సిటిజన్ లాగిన్లో కోడ్ కరెక్ట్గా వేయకపోతే ఒకదానికి బదులుగా ఒకటి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత జిల్లా, డివిజన్,
మండల్ వివరాలు మెన్షన్ చేయాలి. తర్వాత భూమి యొక్క యజమాని పేరు, తండ్రి తల్లి భర్త పేరు, ఆధార్ నెంబరు, తర్వాత వాళ్ళ క్యాస్ట్, తర్వాత వాళ్ళ జెండర్, తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకం ఉంది లేదు అనేటువంటిది కరెక్ట్గా అది టిక్ చేయాలి. తర్వాత కొత్త పట్టాదారు పాస్ పుస్తకం యొక్క నెంబరు ఆల్రెడీ ఉంటే, ఎగ్జిస్టింగ్ ఉంటే, పాత పట్టాదారు పాస్ పుస్తకం ఉందా లేదా దానికి సంబంధించిన వివరాలు ఉందని టిక్ చేయాలి, లేకపోతే లేదని టిక్ చేయాలి. ఆ భూభారతి యాక్ట్ అనేది గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా ఇంట్రడ్యూస్ చేసి, సో మనకి అంటే గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి కూడా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కానీ రెవెన్యూ ఇష్యూస్ యంత్రాంగం మీద కూడా చాలా సమీక్షలు కూడా జరిగిన తర్వాత యాక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో రూల్స్ కూడా వచ్చాయి. సో మీరు అందరూ కూడా మీడియాలో చూసే ఉంటారు. అంటే మనకి లాస్ట్ 2 months అప్రాక్సిమేట్గా 2 months నుంచి కూడా కొన్ని మనకి రెవెన్యూ అంటే భూభారతి మీద అవగాహన సదస్సులు జరిగాయి. ఆల్మోస్ట్ నేనే ఆల్మోస్ట్ అన్ని మండల్స్ కూడా విజిట్ చేశాము. ఏసీ రెవెన్యూ గారు కూడా అటెండ్ అయ్యారు. సో తర్వాత మనకి స్టేట్ లో కూడా అన్ని మండల్స్ లోని చేస్తున్నారు. బట్ ఒక్క తహసీల్దార్ కూడా యాక్ట్ ఎంతవరకు చదవలేదు. షెడ్యూల్ ఏముందనేది తెలుస్తుంది. మీ లోకల్ ప్రెస్ లో కూడా వాళ్ళకి చెప్పండి. అంటే ఆ లోకల్ ఉంటారు కదా మీడియా వాళ్ళకి కూడా మీరు కూడా ఈ ప్రొక్యూర్మెంట్ కొన్ని మండలాల్లో జరుగుతుంది. ఆల్రెడీ బాన్స్వాడ బోధన ఏరియా అయితే ఈవెన్ నెక్స్ట్ వానాకాలం కూడా సీజన్ నాట్లేయడం కూడా స్టార్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అనేక కుట్రలు చేస్తుందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్ ఆరోపించారు. స్థానిక సమస్యలపై విస్తృతంగా పోరాటాలు నిర్వహిస్తేనే ప్రజలు కదులుతారని ఆయన పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని సిపిఎం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ పరిస్థితులు, మహాసభల నిర్ణయాలను వివరించారు. అంతర్జాతీయంగా అమెరికా తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. యుద్ధానికి అనేక దేశాల్లో ప్రయత్నం చేస్తున్నారని, అదేవిధంగా దేశంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడికి ఒత్తిడికి తలొగ్గి ఉగ్రవాదులను పట్టుకోకుండా దాడులు ముగించారని ఆయన తెలిపారు. ఉగ్రవాదులు దేశంలో చొరపడ్డారని, వారిని అరికట్టేందుకు ప్రభుత్వం సంస్థలు విఫలం చెందారని ఆయన తెలిపారు. వీటిపై చర్చలు జరపకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్ష పార్టీల ప్రభావం పెరగకుండా ఆలోచిస్తూ ప్రజా సమస్యలపై దృష్టి సారించి చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన అన్నారు. అందుకే స్థానిక సమస్యలపై పార్టీ శ్రేణులు దృష్టి పెడితే ప్రజలు కదులుతారని, అందుకు ప్రజలను కదిలించి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు మాట్లాడుతూ శాస్త్రీయ ఆలోచనపై పార్టీ శ్రేణులు కృషి చేయాలని అన్నారు. జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నాయకులు తాము అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ 2 రోజుల రాజకీయ శిక్షణ తరగతుల జిల్లా నాయకులు వెంకటేష్ అధ్యక్షతన జరుగుతున్నాయి. పోరాటాన్ని కొనసాగించడం కోసం నేను అండగా ఉన్నానని మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి దిక్సూచిగా ఉన్నటువంటి దేశం చైనా అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం. కాబట్టి చైనానే మొత్తం లెఫ్ట్ పార్టీలకు కానీ, ప్రజాతంత్ర పార్టీలకు కానీ, ప్రజాతంత్ర భావాలతో పనిచేసేటటువంటి వాళ్ళందరికీ కూడా అండగా నిలబడేటటువంటి దేశంగా ప్రపంచ దేశాలు. నగరంలో ఫుట్పాత్ కబ్జాలు తొలగించి ట్రాఫిక్ ను నియంత్రించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పోలీస్ కమిషనర్ ను కోరారు. నగరంలో జనాభా పెరుగుతున్న క్రమంలో ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, నగర మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ మరియు ఉన్నత అధికారులతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత పెద్ద నగరాలలో ఒకటైన ఇందూర్ నగర అభివృద్ధి, సుందరీకరణకు అందరం సమిష్టి కృషితో ముందుకు పోవాలన్నారు. నగరంలో జనాభా పెరుగుతున్న క్రమంలో ప్రజలు నిత్యం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఫుట్పాత్ కబ్జాలు, సిగ్నల్ పాయింట్స్, వన్ వే రోడ్, పార్కింగ్ విషయాలలో కఠిన నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు.
జిల్లాలో డ్రగ్స్ మరియు గంజాయి మహమ్మారి విచ్చలవిడిగా సరఫరా జరుగుతుందని, వందల మంది యువత తమ బంగారు భవిష్యత్తు మత్తులో చిత్తు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని ఉక్కుపాదం మోపాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాల, కళాశాల క్యాంపస్లలో మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో గ్యాంగ్ వార్లతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న అల్లరి మూకలను ఉపేక్షించేది లేదన్నారు. లా అండ్ ఆర్డర్ అదుపు చేయడంలో పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరించాలని అర్బన్ ఎమ్మెల్యే కోరారు. అర్ధరాత్రి వరకు విచ్చలవిడిగా దుకాణాలు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ గత కొద్ది రోజుల నుండి నిర్ణీత సమయానికి మూసివేయడంలో విజయం సాధించిన పోలీస్ శాఖను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. వానాకాలం పంటల సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ముందస్తుగా వర్షాలు కురుస్తుండటంతో దుక్కి దున్ని వరి సాగుకు సిద్ధం చేశారు. వేల్పూర్ మండలంలో రైతులు పసుపు సాగుకు శ్రీకారం చుట్టారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో రైతులు పంటలు సాగు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. పడగలి గ్రామంతో పాటు పలు గ్రామాల్లో పసుపు సాగు మొదలుపెట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రోహిణి మాసంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ముందుగా పసుపుపై దృష్టి సారించారు. ఇప్పటికే విత్తనం కోసి సిద్ధం చేశారు. దుక్కి దున్ని ఎరువులు నల్లమట్టి చల్లి సిద్ధంగా ఉంచారు. ఇంతలోనే భారీగా కురిసిన వర్షాలకు అన్నదాతలు హుషారుగా పసుపు సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా జూన్ 3వ వారంలో అక్కడక్కడ పసుపు సాగు చేసేవారు. ఇందుకు భిన్నంగా ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో మే నెలలోనే సన్నద్ధం కావడం ఇదే మొదటిసారి. మొక్కజొన్న, సోయాబీన్ పంటల అనంతరం పసుపు సాగు వైపు మళ్లేవారు. పసుపు పంటని తొలిసారిగా నాటడం ఇదే ప్రథమం. భారీ వర్షాలకు దుక్కులు మెత్తగా మారడంతో అక్కడక్కడ సాగు చేస్తున్నారు. 2 రోజులు వర్షాలు తగ్గుముఖం పడితే ఊరిలో కనిపించని మనుషులు చేనుల్లో కనిపిస్తారు. వాతావరణం అనుకూలించడంతో పడగల్లో రైతులు ట్రాక్టర్లతో పసుపు విత్తనం వేస్తున్నారు. రామన్నపేట గ్రామంలో ముదిరాజ్ కులస్తులు శ్రీ పెద్దమ్మ తల్లి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని పవిత్ర గంగాజలంతో అభిషేకించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. వేల్పూర్ మండలం రామన్నపేట గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వారి కులదైవమైన శ్రీ పెద్దమ్మ తల్లి పండుగను సమిష్టిగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రతి సంవత్సరంలాగే ముదిరాజులు గ్రామంలో డప్పు చప్పుల మధ్య బోనాలను ఊరేగించారు. అనంతరం పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకొని బోనాలు, నైవేద్యాలను సమర్పించారు. మహిళలు అమ్మవారి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత బంధుమిత్రులతో కలిసి వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ వేడుకలతో గ్రామంలో నూతన శోభ సంతరించుకుంది. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం పెద్దలు జాగర్ల గంగాధర్, గడ్డం గంగాధర్, పొన్నాల చిన్నయ్య, జంగడి లింబాద్రి గంగాధర్, సంఘం సభ్యులు, మహిళలు, చిన్నారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పొగాకు నివారణ అందరి బాధ్యత అని, ఆరోగ్య పరిరక్షణకై ప్రతి ఒక్కరూ ధూమపానానికి దూరంగా ఉండాలని రెంజల్ మండల ఆరోగ్య విస్తీర్ణ అధికారి కరిపే రవీందర్ కోరారు. బీడీ, సిగరెట్, గుట్కా, గంజాయి వంటి వాటికి అలవాటు పడితే జీవితం నాశనం అవుతుందని, కుటుంబాలు తీవ్రంగా నష్టపోతాయని ఆయన తెలిపారు. రెంజల్ మండల కేంద్రంలో పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆరోగ్య కేంద్రం నుండి గ్రామంలోని పలు వీధులలో ర్యాలీ నిర్వహించిన వైద్య సిబ్బంది ప్రజలకు పొగాకు నివారణపై చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా వైద్య విస్తీర్ణ అధికారి కరిపే రవీందర్ మాట్లాడుతూ పొగాకు త్రాగడం వలన ఊపిరితిత్తులు చెడిపోవడం, కాలేయం వ్యాధి, క్యాన్సర్ లాంటి వ్యాధులు బారిన పడతారని తెలిపారు. ప్రజలు పొగాకు, బీడీ, సిగరెట్ తాగకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. తమ కుటుంబం బాగా ఉండాలంటే ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ అనేక మంది విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య విస్తీర్ణ అధికారి శ్రావణ్ కుమార్, ఆరోగ్య శాఖ సిబ్బంది మోయిస్, పవన్, సవిత తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారి ఆదేశాల మేరకు ధూమపాన నిషేధం గురించి మరి పొగాకు వ్యతిరేక దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిఎస్సి రెంజల్లో మరి స్టాఫ్ అంతా కలిసి ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి పొగాకు ఉత్పత్తులు వాడద్దని, మరి పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల మరి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని
ఇప్పుడు షార్ట్ బ్రేక్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రాజీవ్ యువ వికాసం రుణాల కోసం బ్యాంకులో సిబిల్ అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ రుణాలు అందజేస్తామని ఆయన తెలిపారు. నాయకులు, కార్యకర్తలంతా రాబోయే ఎన్నికల్లో సమిష్టిగా కలిసి పనిచేయాలని ఆయన సూచించారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సమిష్టిగా కృషి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు. సన్నబియ్యం పంపిణీ, కులగణన వంటి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన అన్నారు. రాజీవ్ యువ వికాసం రుణాల కోసం బ్యాంకులో సిబిల్ అవసరం లేదని, అర్హులైన వారందరికీ రుణాలు అందజేస్తామని ఆయన తెలిపారు. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు వాటంతటా అవే పదవులు వస్తాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నాయకులు రత్నాకర్, జావేద్ అక్రమ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమస్యలు నాయకులకు, మీకు, గవర్నమెంట్ మధ్యలో కార్యకర్తలకు అది మంచి అవకాశం ఇచ్చినందుకు మా తిరుపతి గారు, మా ఫీలింగ్ కూడా మీ ఆర్గనైజేషన్ మా మహేష్ గౌడ్ గారితో సహా మేడం మీనాక్షి నటరాజ్ గారిని కూడా షేర్ చేయండి. ఇట్లా నిజామాబాద్ ప్రజల ఆలోచన. ధన్యవాదాలు. సపోర్ట్లకు మీనాక్షి నటరాజ్ గారికి, మహేష్ గౌడ్ గారికి మంచి అందరూ చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లా కలుసుకొని మాట్లాడే అవకాశాలు ఎందుకంటే మేము గురువు వస్తున్నాం, మీరు కట్ చేసిన 3 రోజులు వెళ్ళిపోతాం. మీరేమో కూర్చోబెట్టి మాట్లాడి మీ బాధలు ఇదే మాకు కూడా కొంత అనుభవం అవుతున్నది. ఎక్కడ మేము తీసుకొస్తున్నాం, మీకు ఎక్కడ మా దగ్గర పొరపాటు జరుగుతుందో రెక్టిఫై చేసుకుంటాం. మీరు కూడా రెక్టిఫై చేసుకోండి. ఇవాళ నుంచి ప్రతిజ్ఞ తీసుకోండి. డైలీ మీరు ప్రజల్లో పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట ఆ వార్డులలో తింటారు. అయితేనే టికెట్లు వస్తాయి. టికెట్ అంతా ఈజీ కాదు. సర్వే పెడతాం. సర్వేలో వచ్చినాక డెఫినెట్గా అన్ని విధంగా సాయం చేస్తాను. నేను పర్సనల్గా చేస్తాను, పార్టీ చేస్తాను. పర్సనల్గా చేస్తా, పార్టీ చేస్తా. ఇంటికి మీ గురించి ప్రచారం చేసి ఓట్ల పిచ్చం అడుగుతాను. కానీ దాని దగ్గర మీరు చేయకుండా పోస్టింగ్ చేసి ఆహా ఊపు అంటే అంతవరకే. పని చేసే వాళ్ళకి గుర్తింపు ఉంది. ఓన్లీ లీడర్ వచ్చినాడు ఓహో అనేటోళ్ళకు నేను చిన్నప్పటి నుంచి వచ్చిన. ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ పెట్టి వచ్చిన.
ఈ జిల్లా కాంగ్రెస్ 4 సంవత్సరాలు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నా ఇదే ఫోటో అదేంటో నాకు ఉన్నదా తీసేసినట్టు నేను ఈ జిల్లాలో వచ్చాను. మీరు రాజకీయాల్లో వచ్చిందంటే వెనుకలు అది కూడా 24 క్యారెట్ రోడ్. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ నుంచి ఇప్పటి వరకు మేము 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇక్కడ చూడండి ఏ పార్టీ ఉన్నది అది కాదు. కేసీఆర్ ఇంటికి వచ్చినా కేటీఆర్ ఇచ్చినా హరీశ్వరరావు అన్నా కానీ ఒక్కసారి కూడా లాలించనే కాదు. కామన్లకు నిజామాబాద్ చెప్పిందంటే మీ యొక్క భరోసా మీద నిజామాబాద్ వచ్చిన కష్టపడ్డారు. కొంచెం ముందు వస్తూ ఉంటే ఇంకా కొంచెం మనకు చూస్తుండే. అలాగే మా తాయడపై వాళ్ళు కానీ గతంలో నిజామాబాద్ పట్టుకుని మహేష్ కూడా ఉన్నా వాళ్ళు కూడా హైకమాండ్ ఇచ్చిందని నాకు స్వాగతం చెప్పి నా ఎమ్మట రాత్రి పగలు ఇక్కడ కాంగ్రెస్ కాంగ్రెస్ తెలియనందుకు మరొకసారి సీనియర్ జూనియర్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై మహిళా కాంగ్రెస్ నగరంలోని ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాల కేంద్ర ప్రభుత్వంచే ఆటోనోమస్ గా గుర్తింపు పొందడం ఎంతో సంతోషంగా ఉందని ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్ అన్నారు. మార్కెట్ కు అనుగుణంగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నటువంటి కోర్సుల్ని తాము రూపొందించి సర్టిఫికెట్ ఇచ్చే అవకాశం దొరికిందని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నగరంలోని ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలకు ఆటోనోమస్ గా గుర్తింపు లభించడంతో ఆటోనోమస్ ఫ్లెక్సీని విద్యార్థులు ఉపాధ్యాయుల సమక్షంలో ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్ ప్రిన్సిపల్ తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎస్ఎస్ఆర్ డిగ్రీ కళాశాలను 33 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసి నిర్విరామంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించడం వల్లే ఆటోనోమస్ గుర్తింపు లభించిందని విద్యా సంస్థల చైర్మన్ మారయ్య గౌడ్ అన్నారు. ఇదంతా అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్లే లభించిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత నిజామాబాద్ చుట్టుపక్కల ఉన్న 4 జిల్లాలకు 33 సంవత్సరాల క్రితం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా ఎందరో విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని ఆయన తెలిపారు. అలాగే మంచి విద్యను అందించడానికి అవకాశం కల్పించినటువంటి ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన తల్లిదండ్రులందరికీ కూడా ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. తమ కాలేజ్ యొక్క 5 సంవత్సరాల ప్రణాళికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత 5 సంవత్సరాల్లో విద్యార్థుల కోసం ఏం చేశాం అనేటువంటి విషయాలను పరిగణలోకి తీసుకుని ఆటోనోమస్ అనుమతి ఇచ్చారన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఏఐ, బిఏ, ఇంగ్లీష్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు మారయ్య గౌడ్ వివరించారు. గత 33 సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి ప్రైవేట్ కాలేజీని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. 33 సంవత్సరాల క్రితం ప్రైవేట్ వ్యవస్థ అనేది లేనప్పుడు పిల్లల యొక్క జీజీ కాలేజీలోనే సీట్లు, అవి కూడా 400 సీట్లు రానటువంటి వాళ్ళు చదువు మానేయటము, హైదరాబాద్ పోవటము, లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలకు పోవటము అనేటువంటిది జరిగేటువంటి రోజుల్లో ధైర్యంగా ముందుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయటం అనేటువంటిది జరిగింది. ఇప్పటికీ 33 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. ఈ 33 సంవత్సరాల మా సుదీర్ఘ ప్రయాణంలో కొన్ని వేలాది మంది విద్యార్థుల్ని ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థలు ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్ది వారిని ప్రయోజకులుగా బయటికి పంపించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ విద్యను అభ్యసించినటువంటి ఎంతోమంది విద్యార్థులు వేలాది మంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా మొదలైనటువంటి దేశాలలో ఇవాళ మంచి మంచి ఉద్యోగాలు చేయడంతో పాటు ప్రపంచం గర్వించదగ్గేటువంటి సైంటిస్టులు కూడా ఇవాళ ఉన్నారు. క్యాన్సర్ రోగానికి మనం మందు కనిపెట్టేటువంటి సైంటిస్టులు కూడా ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చారు. అలాగే ఈ దేశంలో కూడా ఎంతోమంది మనకు కంపెనీలు పెట్టి కంపెనీలని రన్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత జడ్జీలుగా అయినటువంటి వారు ఉన్నారు. ఆ తర్వాత ఉపాధ్యాయులుగా, లెక్చరర్స్గా, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐలు, సిఐలు, బ్యాంక్ మేనేజర్లు, పాత్రికేయ రంగంలో చాలామంది విద్యార్థులు ఉన్నారు. అలాగే చాలామంది రకరకాల సంస్థల్లో పనిచేయడంతో పాటు ఇవాళ పొలిటికల్గా, రాజకీయ రంగంలో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల్లో చదివినటువంటి విద్యార్థులు ఇవాళ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. అందుకు కృషి చేసినటువంటి మా అధ్యాపక బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయవలసినటువంటి
పేదరిక నిర్మూలనలో మహిళలు ప్రధాన భూమిక పోషించాలని, ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ భారతి అన్నారు. డ్వాక్రా మహిళలు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని ఆర్థికంగా ఎదగాలని ఆమె సూచించారు. నవిపేట్ మండల మహిళా సమాఖ్యలో శనివారం మహాజన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ భారతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్వాక్రా మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. డ్వాక్రా సంఘాలకు ఆర్టీసీ బస్సులు, వరి కొనుగోలు కేంద్రాలు, పాఠశాల యూనిఫామ్ల తయారీ, మహిళా క్యాంటీన్ల ఏర్పాటు తదితర కార్యక్రమాలతో ప్రోత్సహిస్తుందని అన్నారు. మహిళా సంఘాల సభ్యులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, తమ సంఘాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అదేవిధంగా మండలంలోని ప్రతి గ్రామంలో మహిళలు తప్పనిసరిగా డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా చేరాలని కోరారు. ప్రతి పేద మహిళను గుర్తించి వారిని సంఘాల్లో చేర్పించి వారికి ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయాలని అన్నారు. మహిళా సంఘాలు పంచసూత్రాలు అమలు చేయాలని తెలియజేశారు. నవిపేట్ మండలంలో సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా ఎంతో ఎదిగారని, రాబోయే రోజుల్లో మరింత ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిపిఎం శ్రీనివాస్, ఏటీఎం భూమేశ్వర్ గౌడ్, సిసిలు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మీ పేదలతో కలిసి కూర్చుంటే మీరు కొన్ని ఆలోచనలు ఇచ్చారు, మీరు కొన్ని సలహాలు ఇచ్చారు, సూచనలు ఇచ్చారు. వాటన్నిటిని సరుకు తీసుకొని మీ ద్వారానే పేదరికాన్ని తొలగించవచ్చు నమ్మి ఈరోజు ప్రభుత్వము సరుకు కృషి చేస్తున్నాయి. సంఘాలు, సమాఖ్యలుగా ఏ రకంగా మనం మహిళలని పైకి అన్ని రంగాలలో పైకి తీసుకురావాలంటే ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు మహిళలకు కల్పించాలి. వాళ్ళందరినీ కోటీశ్వరులను చేయాలి. కోటీశ్వరులు అంటే మనం ఊరికే పొదుపు చేసుకొని అప్పులు తీసుకుంటే కోటీశ్వరులు కాదు కదా, కోటీశ్వరులను చేయాలి. అందుకని మనం దీనికోసం ప్రత్యేకంగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం తీసుకుంటాం. అంటే ఏంటి, ఫస్ట్ నియమం ఏంటి, అసలు సంఘాలలో బయట పేదలైన వాళ్ళు ఎవ్వరు ఉండవు, అందరూ సంఘాలలోనే ఉన్నారు. చిన్న సంఘాలు ప్రతి పేదమైన తప్పనిసరి విధిగా ఉండాలి. ఉండేలాగా మన గ్రామ సంఘాలు, మన సమాఖ్యలు కృషి చేయాలి. యోగా, ప్రాణాయామం ద్వారా నిద్రలేమి, మానసిక కొంగుబాటు, ఆవేశం మొదలైన వాటిని నివారించవచ్చని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శివప్రసాద్ అన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యం యోగాసనాలు చేయడం ద్వారా ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యవంతంగా ఉంటారని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం దశాబ్ది ఉత్సవాలను ఈ నెల 27వ తేదీ నుండి ప్రారంభించామని జిల్లా నోడల్ అధికారి డాక్టర్ జె గంగాదాసు తెలిపారు. యోగాసనాలు, యోగా సమావేశం, యోగా ప్రచారం నిర్వహించబడినవి అని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా యోగా ద్వారా మానసిక ఒత్తిడి, నిద్రలేమి, కోపం, డిప్రెషన్, యోగా, ప్రాణాయామం చేసి ఎలా నియంత్రించుకోగలమో వివరించి, ప్రాణాయామము, ఆసనాల యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె శివప్రసాద్ మాట్లాడుతూ యోగా యొక్క ప్రాముఖ్యత, శారీరక, మానసిక రుగ్మతలపై ప్రతిరోజు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం వల్ల నిద్రలేమి, మానసిక కంగుబాటు, ఆవేశం మొదలైన వాటిని నివారించవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో యోగా వైద్యులు డాక్టర్ తిరుపతి యోగాసనాలు, ప్రాణాయామం, యోగా ఇన్స్ట్రక్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ ఫార్మసిస్టులు పురుషోత్తం, ఉమాప్రసాద్, నీరజ, యోగా ఇన్స్పెక్టర్లు విజయభాస్కర్, రాజేందర్, నమ్రత, సంగీత, పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతుండగా అధికారులు ఎరువులు విత్తనాల దుకాణాలను తనిఖీ చేస్తూ సూచనలు చేస్తున్నారు. రైతులు తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలని, నకిలీ విత్తనాలను విక్రయించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఆర్మూర్ పట్టణంతో పాటు మోర్తాడ్ మండల కేంద్రంలో గల పలు విత్తనాల దుకాణాలను వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఆయా దుకాణాల్లో అందుబాటులో ఉన్న విత్తనాలు, ఎరువులను తనిఖీ చేశారు. మోర్తాడ్ మండలంలో మండల వ్యవసాయాధికారి హరీష్ కుమార్, ఎస్ఐ విక్రమ్ ఆయా ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. నిబంధనల మేరకు విత్తనాలు, ఎరువులు విక్రయిస్తూ రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని చెప్పారు. స్టాక్ వివరాలను, రిజిస్టర్లు పొందుపరచాలని, ప్రభుత్వ గుర్తింపు ఉన్న కంపెనీలకు సంబంధించిన ఎరువులు, విత్తనాలను మాత్రమే విక్రయించాలని సూచించారు. లైసెన్స్ లేకుండా క్రయ విక్రయాలు జరపవద్దని చెప్పారు. ఆర్మూరు పట్టణంలో ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి, మండల వ్యవసాయాధికారి హరికృష్ణ, సిఐ సత్యనారాయణ ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేశారు. రైతులకు నాణ్యమైన ఎరువులను, విత్తనాలను మాత్రమే విక్రయించాలని ఈ సందర్భంగా ఏసీపీ డీలర్లకు సూచించారు. అలాగే రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలు చేసే సమయంలో రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న సమయంలో లోకల్ వ్యవసాయ శాఖ మరియు లోకల్ పోలీస్ అధికారులు, ఏసీపీ గారు అందరూ ఆర్మూర్ ప్రాంతంలో ఉన్నటువంటి విత్తన షాపులను ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఖరీఫ్కి పోతున్నటువంటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేసేటట్టు చూస్తూ ప్రతి షాప్కి లైసెన్సు మరియు వాళ్ళు తెచ్చుకున్న విత్తనాలు కానీ చెక్ చేయడం జరిగింది. దాన్ని ల్యాబ్ కూడా పంపించడం జరుగుతుంది. అందరూ నాణ్యమైన విత్తనాలనే తీసుకోవాలని వ్యవసాయ శాఖ ద్వారా కోవడం జరుగుతుంది. రైతులు తప్పనిసరిగా బిల్లు తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా షాప్లో నమోదు చేయించుకోవాల్సిందిగా వ్యవసాయ శాఖ తరఫున కోవడం జరుగుతుంది. ఆ బిల్లు తప్పనిసరిగా సీజన్ మొత్తం పెట్టుకోవాల్సిందిగా, సీజన్లో మొత్తం పంట అమ్మే వరకు ఆ రసీదును భద్రపరచుకోవాలని మేము కోరడం జరుగుతుంది. రైతులు కూడా సహకరించి మంచి దిగుబడులు పొందుతారని ఆశిస్తూ ఈ తనిఖీలు ఈ 2-3 రోజులు కంప్లీట్ చేయవలసిందిగా మాకు పైనుంచి ఆదేశాలు కాబట్టి ప్రధానంగా పనిచేయడం జరుగుతుంది. నేటి యువత పరోక్షంగా మత్తు పదార్థాల బారిన పడకుండా చూసే బాధ్యత కుటుంబ పెద్దలదని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ అన్నారు. పొగాకు లాంటి మత్తు పదార్థాల అలవాటు ద్వారా మానసిక స్థితియే కాకుండా హానికరమైన రోగాలు దరిచేరుతాయని, తర్వాత జీవితం నాశనం అవుతుందని ఆయన హెచ్చరించారు. నగరంలోని ఖలీల్వాడీలో గల డాక్టర్ విశాల్స్ ఆల్కహాల్, డ్రగ్ డిఅడిక్షన్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్లో రోటరీ క్లబ్, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్ ఆకుల హాజరై పొగాకు వ్యతిరేక దినోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి సమాజంలో పొగాకు, గంజాయి, గుట్కా తదితర మత్తు పదార్థాలు యథేచ్ఛగా లభ్యమవుతూ ప్రజలకి, ముఖ్యంగా యువతకి పరోక్షంగా హాని కలిగిస్తున్నాయన్నారు. వీటి బారి నుండి కాపాడుకోవడం కుటుంబంలోని పెద్దల యొక్క బాధ్యత అని గుర్తు చేశారు. పొగాకు లాంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా సురక్షితమైన ఆహారాన్ని భుజిస్తూ దినచర్యలో తగినంత సమయం ధ్యానం, వ్యాయామం, సాత్వికమైన ఆహారం అలవాటు చేసుకుని ఆనందదాయకమైన జీవనాన్ని గడపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, ప్రముఖ న్యాయవాది, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు జగదీశ్వరరావు, శ్రీకాంత్ జవహర్, గోవింద్ జవహర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవము. దీన్ని మనం ఇంగ్లీష్లో నో టొబాకో డే అంటాం. అయితే ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మరియు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ మరియు డాక్టర్ విశాల్స్ డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఇవాళ తంబాకు వ్యతిరేక దినోత్సవం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథులు మన రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ శ్యామ్ అగర్వాల్ గారు అండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రొటేరియన్ జగదీశ్వరరావు గారు మరియు శ్రీకాంత్ జవహర్ గారు అండ్ గోవింద్ జవహర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు తంబాకు ఉత్పత్తులపైన అవేర్నెస్ కలిగించడానికి ఈ కార్యక్రమం చేశాము. ఈ కార్యక్రమంలో ఏంటంటే చాలా రకాల, ముఖ్యంగా యువత కొత్త పుంతలు దొక్కుతుంది. ఒకప్పుడు ఏంటంటే సిగరెట్ తాగాలంటే పెద్దలకు భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు పిల్లలు ఏంటంటే ఎక్కడ పోయినా కానీ సిగరెట్టు, గంజాయి, కొకైన్ ఇట్లాంటి ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలతో సొసైటీలో ఇబ్బంది పడుతున్నారు.
సో ఇవాళ దానికి చైతన్యం కల్పించడానికి మా రోటరీ క్లబ్ నిజామాబాద్ తరఫున ఇండియన్ సైకియాట్రిస్ట్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ తరఫున ఒక పాంప్లెట్ అనేది ముద్రించడం జరిగింది. ఈ పాంప్లెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ తంబాకు ఉత్పత్తులు అంటే ఏంటి, దీన్ని ఎందుకు తీసుకుంటారు, తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయి, దీనికి చికిత్సా విధానాలు ఎలా ఉన్నాయి, కొత్త ట్రీట్మెంట్స్, ఇప్పుడు నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ముఖ్యంగా ఇందులో చర్చించడం జరిగింది. చాలామంది సిగరెట్ మానేద్దాం అనుకుంటారు, తంబాకు మానేద్దాం అనుకుంటారు, గుట్కా మానేద్దాం అనుకుంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే ఎక్కడ మానేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో డ్రగ్ డిఎడిక్షన్ సెంటర్లో దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. దానివల్ల మేము ప్రజలకు వివరించడం జరిగింది. అండ్ పాంప్లెట్స్లో కూడా నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే వాళ్ళు ఏదైతే తంబాకులో ఉన్న నికోటిన్ అనే విష పదార్థాన్ని రీప్లేస్ చేసి వేరే పదార్థం ఇస్తాము. తిరుమన్పల్లి గ్రామంలో 2 కుటుంబాలపై కుల బహిష్కరణ విధించారని తెలంగాణ మాల మహానాడు రూరల్ ఇన్ఛార్జ్ రాజు తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ఈ బహిష్కరణ ఎత్తివేసేలా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు. ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో ఎర్రొల్ల బక్కన్న, ఎర్రొల్ల గంగారం కుటుంబాలను మాల కుల సంఘ సభ్యులు బహిష్కరించారు. వారి ఇళ్లలో జరిగే శుభ అశుభ కార్యాలకు వెళ్లకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తీవ్ర మనోవేదనకు గురైన బాధిత కుటుంబీకులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ను కలిసి తమ గోడు వినిపించారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని ఆర్డీఓను ఆదేశించారు. ఈ మేరకు ఆర్డీఓ సూచనలతో ఇందల్వాయి తహసీల్దార్ తిరుమన్పల్లి గ్రామానికి చెందిన మాలకుల సంఘం పెద్దలతో మాట్లాడి కుల బహిష్కరణ చేయడం నేరమని సంఘ సభ్యులందరూ చర్చించి ఇరు కుటుంబాలపై విధించిన బహిష్కరణ ఎత్తివేయాలని సూచించారు. అయినప్పటికీ ఆ కుల సంఘం పెద్దలు మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని బాధితులు మీడియాతో వాపోయారు. ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు రూరల్ ఇన్ఛార్జ్ రాజు మాట్లాడుతూ కుల బహిష్కరణ విధించి 2 కుటుంబాలను వేధింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. బాధితులకు అధికారులు న్యాయం చేయాలని కోరారు. తిరుమన్పల్లి గ్రామము మండల్ ఇందల్వాయి నిజామాబాద్ జిల్లా సార్. మేము కుల సభ్యుల మా కులము బహిష్కరణ చేసి వాళ్ళు 2 ఉద్యోగాలు చేస్తారు సార్, గవర్నమెంట్ ఉద్యోగాలు. మమ్మల్ని బలవంతంగా నీకేం చెప్పేది లెక్క చెప్పేది ఏంది అదేమి ఇదేమని బహిష్కరిస్తే మమ్మల్ని పూలు పట్టిస్తున్నారు, ఎండ్లకు రానిస్తలేరు. దండుగులు 10,000 తీసుకుంటే మళ్ళీ ఇంటికి పోతే అలా పెట్టకపోతే మా అత్త కొద్దు చచ్చిపోతే మా మేనత్త రానియలే సార్. పోయినాము అదే కష్టం చేసి వచ్చినాము, అందులోకి రానియలే. పుడుపు పెడితే కులంలో పుడుపు పెడతారు సార్, అందులో రానియలేదు. నా పేరు, మాది గ్రామం తిరుమన్పల్లి మండలం మా సంగతి ఏమనగా కులంలో బహిష్కరణ చేసింది. కులం కూపు పెడుతుంటే ఆ పెద్దటైన పెద్ద మనిషిని మరి అందరికి చెప్తా అంటే అందరికి చెప్పకు, బొక్కనకు నడకనకు చెప్పకు, అందరికి చెప్తే మంచిగా ఉన్నది అని ఆసక్తాయిలు ఆ పిల్లవాడికి బెదిరిస్తే మాకు చెప్పింది. ఏమన్నా మాకు చెప్పలేదంటే రాయిలు అద్దన్నాడు అని నా పిల్లవాడు చెప్పింది. ఇక మేము పోలేదు. ఇక చెప్పంగా మేము ఎందుకు కూడా బహిష్కరించాం అని మేము మరి కుల బహిష్కరణ జరిగిన విషయం గురించి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మాలమహానాడు తెలంగాణ మాలమహానాడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కుల బహిష్కరణలు జరిగితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చాలామంది తెలుసు. ఎందుకంటే వీళ్ళు ఆవేదన గురై వాళ్ళు పెద్ద అవుతున్నారు కాబట్టి వాళ్ళు మానసికంగా కుంగిపోతున్నారు. వీళ్ళు జరిగిన అన్యాయాన్ని కలెక్టర్ గారికి వివరించారు. ఆయన ఆర్డీఓ గారికి ఇచ్చారు. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారికి రిఫర్ చేస్తే ఆయన ఈ యొక్క బాధితులను మరియు కుల సభ్యులను పిలిచి సాక్ష్యాధారాలతో అక్కడ కుల బహిష్కరణ జరిగిందని నిర్ధారణ అయినాయి. ఆయన ఏం చెప్పారంటే మీ కులంలో పరిష్కరించుకొని దీన్ని నా ముంగట తీసుకురావాలని చెప్పి ఎంఆర్ఓ గారు చెప్తే మరి ఇంతవరకు కూడా చీమకు చిటుకు లేనట్టు ఇక్కడ వివరిస్తున్నట్టు మన పెద్ద మనిషి ఎర్రల సాయిలను గతంలో తీసుకున్న డబ్బులు అడిగినందుకే ఈ యొక్క బహిష్కరణ చేయడం జరిగింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. మాక్లూర్ మండల కేంద్రంలో గల పాండురంగస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2023లో గణేష్ గుప్తా పాండురంగస్వామి ఆలయాన్ని నిర్మింపజేసి అయ్యప్ప స్వామి, వీర హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించారు. వార్షికోత్సవం సందర్భంగా బిగాల దంపతులు ప్రత్యేక పూజల అనంతరం బ్రాహ్మణులకు గోదానమిచ్చారు. అలాగే 25వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తమ వ్యవసాయ క్షేత్రంలో ఏకబిల్వం, కొబ్బరి మొక్కలను నాటారు.
ఆర్మూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం రోజు నందిపేట్ మండల కేంద్రంలోని షాపూర్ గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న శిరీషకు వైద్యం కోసం సీఎం నిధి నుండి మంజూరైన 20,000 రూపాయల చెక్కును మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పిరాజీ నాగరాజ్, సంతోష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణపై అవగాహన దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా నిజామాబాద్ రైల్వే స్టేషన్లో శనివారం 11వ రోజు సీనియర్ వైద్యాధికారి డాక్టర్ వినయ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిర జీవన విధానంపై అవగాహన కార్యక్రమాన్ని రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే కాలనీలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినయ్ పర్యావరణ పరిరక్షణకై ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా ప్రత్యామ్నాయ విధానాలను అవలంబించాలని, తద్వారా జీవ వైవిధ్య పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమసాగర్, రైల్వే స్టేషన్ మేనేజర్ సదాశివుడు, కమర్షియల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్, నర్సింగ్ స్టాఫ్ మమత, ఫార్మసిస్ట్ ప్రీతం తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి శ్రీమతి కె సృజనను న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షుడు మల్లెపుల్ల జగన్మోహన్ గౌడ్తో పాటు పలువురు న్యాయవాదులు స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. జడ్జిని కలిసిన వారిలో న్యాయవాదులు బిట్ల రవి, పిల్లి శ్రీకాంత్, వసంతరావు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ ఆర్ఎన్బి అతిథి గృహంలో రాష్ట్ర హైకోర్టు జడ్జి శ్రీమతి కె సుజనాను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య మర్యాద పూర్వకంగా కలిసి పువ్వుల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి పోలీస్ కమిషనర్ను స్వాగతిస్తూ అభినందించారు. ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక, మొరం అందుబాటులో ఉండేలా చొరవ చూపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తహసీల్దార్లకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో ప్రత్యేక సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో లబ్ధిదారులను అన్ని విధాలుగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణాలకు ముందుకు వచ్చే వారికి సరిపడా ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ఇసుకను రవాణా చేసే వాహనాలకు ప్రత్యేకంగా జారీ చేసిన వే బిల్లులను అందించాలని, అనుమతుల విషయంలో అనవసర ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. అయితే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పేరిట ఇసుక పక్కదారి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే ఎంపీడీఓలు, ఎంపీఓలను సంప్రదించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులను నిర్ధారణ చేసుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల జరిగిన పద్మశాలి కుల సంఘం ఎన్నికల్లో గెలుపొందిన నూతన అధ్యక్షులు పెంట దత్తాద్రి మరియు కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపి వారిని శాలువాలతో సన్మానించారు. కలిసిన వారిలో పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు ఎనుగందుల మురళి, కన్న దుబ్బారాజా, బాగుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చౌటి భూమేశ్వర్, కార్యదర్శులు అవధూత రాములు, ఎనుగందుల సుభాష్, బూస రవి, కోశాధికారి మోరసాయిలు, ప్రచార కార్యదర్శి బూస శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి గంగారాజు తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టనున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాజీవ్ యువ వికాసం పేరు మార్చాలని డిమాండ్. తెలంగాణ జాగృతి నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన కవిత. సిద్ధమవుతున్న రైతులు ఎరువులు, నకిలీ విత్తనాలను
అరికట్టేందుకు దుకాణాలను తనిఖీ చేస్తున్న వ్యవసాయ పోలీస్ శాఖలు. విత్తనాలు ఖరీదు చేసే ముందు రైతులు రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి హితవు. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.